పీస్ మేకర్స్ అంటే పీస్ మేకర్ అంటే ఏం చేయడం అంట? సమాధానపరచడం. ఏం చేయడం? సమాధానపరచడం. ఇక్కడ సమాధానపరచడానికి బదులుగా విరోధం లేదా చీలికలు లేదా ఈ గ్రూపీజాలు లేదా మిగతావి తీసుకొచ్చేది ఎవరు? దేవుని కుమారులు కాదు. వాళ్ళెవరు? అపవాది సంతానం అన్నట్టు. వాళ్ళెవరు? సాతాను సంతానం. దేవుని కుమారులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? సమాధానాన్ని కోరుతారు, సమాధానం కలిగి ఉంటారు, సమాధానం పరుస్తారు. మళ్ళీ చెప్తాను, దేవుని కుమారులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? దేవుని సంతానం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? సమాధానం కోరుతుంది, సమాధానం కలిగి ఉంటారు, సమాధాన పరుస్తారు. వాళ్ళు హృదయాంతరంగంలో ఏం కోరుతారు? ఎప్పుడు కూడా చేదుతనాలు, ద్వేషాలు, పగలు, ఈ చీలికలు ఇవన్నీ పుట్టించే విధంగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? 24 గంటలు వాళ్ళ హృదయంలో ఏముంటుంది? సమాధానమే ఉంటుంది. ఏముంటుంది? సమాధానమే ఉంటుంది. కోరిక, వాళ్ళ కోరిక అదే, సమాధానంగా ఉండాలి. ఒకటి. రెండవది ఏంటి? సమాధానం కోరటమే కాకుండా సమాధానం కలిగి ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాసపడతారు, కష్టపడతారు, తమను తాను తగ్గించుకుంటారు. ఇతరులతో సమాధానం కలిగి ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎంతో మూల్యం చెల్లించడానికి, ఎంతటికైనా ఏంటంటే తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఇవి రెండే కాకుండా తర్వాత మూడవది ఏంటంట? సమాధాన పరుస్తారు. సమాధాన పరుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాక్యం స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? సమాధాన పరచువారు ఎవరంట? ధన్యులు. సమాధాన పరచని వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. వారి నెత్తి మీద శాపం ఉంది కాబట్టి సమాధాన పరచడం లేదు. అర్థమైందా? వాళ్ళు దేవునితో బంధాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారు? దుష్టాత్మలతో బంధం కలిగి ఉంది కాబట్టి వాళ్ళు సమాధాన పరచకుండా ఏం చేస్తున్నారు? చీలికలు తీసుకొస్తున్నారు, విరోధ భావాలు తీసుకొస్తున్నారు, పనికి మళ్ళా ఏమంట ఒపీనియన్స్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంట? వేరు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఆరాధన చేయటం లేకపోతే నేను ఏదో స్పెషల్గా ఏదో వాక్యం చెప్పడం కంటే ముఖ్యం సంఘంలో సమాధానం కావాలి. ఎవరు ఉండరు రెండో మాట. నాకు ఇద్దరున్నా కూడా ఇద్దరులో ఏముండాలి? సమాధానం. నేను అంతకుముందు చెప్పాను, బాప్టిజం తీసుకొని వారి నుంచి నాకు ప్రమాదమే ఉంది అని చెప్పాను. కాబట్టి బాప్టిజం తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారు? టోకలు బాగా ఆడిస్తున్నారు. బాప్టిజం తీసుకోకపోవడమే కాకుండా బాప్టిజం తీసుకున్న వారు కూడా ఏం చేస్తున్నారు? అలాంటి వారికి ఏకీభవించి సంఘము మొత్తం ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. సమాధానం కలిగి ఉండకపోవడం కూడా 100కి 100 పాలు పాపము. 100కి 100 పాలు పాపం. లేదా నా ఇంట్లో నేను ఎట్లాగైనా ఉంటానంటే, నీ ఇంట్లో ఉండే వ్యక్తివైతే సంఘానికి ఏం కావద్దు. ఇంటిలో సమాధానం ఉండాలి, సంఘములో సమాధానం ఉండాలి, ఉద్యోగం డ్యూటీ చేసే జాగాలో సమాధానం ఉండాలి, అన్ని చోట్ల నీకు సమాధానమే ఉండాలి. నేనేం పని చేసే చోట వాళ్ళని ఏం చేస్తాను? వాళ్ళతో గొడవ పెట్టుకున్నా, వీళ్ళతో గొడవ పెట్టుకుని సంఘంలో వచ్చి బుద్ధిగా ఉంటానంటే కాదు. లేదు ఇంట్లో నాకు ఇష్టం వచ్చిన తన్నులు కొట్టుకొని బూతులు తిట్టుకొని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన చేసి సంఘానికి వచ్చి బుద్ధిగా కూర్చుంటారంటే కాదు. లేదు ఇంట్లో బాగున్నాం, పని దగ్గర ఏంటి పైసా వస్తుంది, ఇంట్లోనేమో బంధుత్వమే. ఇప్పుడు అక్కడ బాగుండి ఇక్కడ బాగుండి సంఘంలోకి వచ్చి రూబాబుగిరి దాదాగిరి చూపించి ఏం చేస్తాను? ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద మొక్కాలు మాడుస్తాను, వీళ్ళ మీద మొక్కాలు మాడుస్తాను, వాళ్ళ మీద ఏదో కామెంట్లు చేస్తాను, వీళ్ళ మీద ఏదో చేస్తానంటే కాదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ స్థితిగతులు ఉన్నా అన్ని చోట్ల సమాధానం నీకు ఉండి తీరాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారునిగా పిలువబడతావు. అప్పుడే నీవు ధన్యమైన వ్యక్తిగా, ధన్యునిగా ఏం చేస్తావు? ఎంచబడతా. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? సమాధానాన్ని లెక్క చేయటం లేదు. ఎవరైతే సమాధానం లెక్క చేయరో వాళ్ళు ఎన్నడూ కూడా ధన్యులు కాదు, దేవుని కుమారులు కాదు. మరి దేవుని కుమారులు కానప్పుడు, ధన్యులు కానప్పుడు వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. వారి మీదకి సాతాను ప్రభావం ఉంది. వారిని దుష్టాత్మ ఏం చేస్తుంది? ప్రభావితం చేసి చేదుతనాలు లేదా విరోధ భావాలు పుట్టించి, వాక్యంలో ఏం చేసాం? క్షమించాలనేది మనం నేర్చుకున్నాం. క్షమించాలనేది ఏం చేసాం? నేర్చుకున్నాం. ఇప్పుడు క్షమించని మనసు లేని వారే సమాధానాన్ని ఏం చేస్తా? పట్టించుకో. అందుకే ఇక్కడ బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. ఏమనుంది? సమాధాన పరచువారు ధన్యులు. ఒక విశ్వాసులు ఏముండాలి? సమాధానం కోరే వ్యక్తి ఉండాలి.
రెండవది సమాధానం కోసం ఎంతటి మూల్యమైన చెల్లించే వ్యక్తి అయి ఉండాలి. మూడవది తాను సమాధానం కలిగి ఉండటమే కాకుండా ఇతరులను కూడా సమాధాన పరిచే వ్యక్తి అయి ఉండాలి. ఇవి 3 లక్షణాలు ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఈ 3 లక్షణాలు ప్రతి విశ్వాసిలో ఉండాలి. అర్థమవుతుందా? నాకు మీరు ముందే చెప్పాను, నేను అడ్డగుట్ట వాళ్ళతో ఇంకా నాకు ప్రమాదమే ఉంది. నేను రాసిస్తాను వైట్ పేపర్ మీద, మీలో కొంతమంది ద్వారా నాకు ప్రమాదమే ఉంది, అయినా కూడా నేను మిమ్మల్ని వెళ్ళగొట్టకుండా నేను ఇంకా మిమ్మల్ని పట్టుకొని ఉంటున్నానంటే అర్థమేంటి? అది నా నమ్మకత్వం, దేవుడు నాకు ఇచ్చిన భారం మేరకు. యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకు చివరి వరకు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు మార్పు నొందటానికి. అలాగే నేను కూడా వెళ్ళిపోయిన వారికి కూడా చివరి వరకు అవకాశాన్ని ఇచ్చాను. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకు చివరి వరకు అవకాశాన్ని ఇస్తాను. మీరు ఎంత నష్టాన్ని మీ వల్ల నేను ఎదుర్కోవాల్సి వచ్చినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే మనుషుల ద్వారా నష్టం జరగవచ్చు, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడైతేగా. అందుకే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాధాన పరచని వారు సంఘంలో ఉండటానికి యోగ్యులు కాదు. సమాధానం కోరిన వారు సంఘంలో ఉండటానికి యోగ్యులు కాదు. సమాధానం కలిగి ఉండని వారు సంఘంలో ఉండటానికి యోగ్యులు కాదు. చాలా మంది ఏం చేస్తారంటే వచ్చి మొఖాలు అమాయకంగా పెట్టేసి ఏదో ఏమీ తెలియని వాళ్ళంగా పెట్టి లోపల మొత్తం చెత్తా చెదారం ఉంటుంది. వాళ్ళు హృదయాంతరంగం మొత్తం ఏముంటుంది? చెత్తా చెదారం ఉంటుంది. సమాధానం అనేది ఏమైంటుంది? ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తాను, ఈ ఆంధ్ర తెలంగాణ అని కొంతమంది నీచులు ఈ మాటలు తీసుకొస్తారు. పరలోకంకి వెళ్తే ఆంధ్ర తెలంగాణే కాదు, ఎన్ని భాషలు గల వాళ్ళు ఉంటారు, ఎన్ని దేశాల వాళ్ళు ఉంటారు. నువ్వు ఆంధ్ర వాళ్ళతోనే లేదా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండటానికి ఇంత కష్టమైతే మరి పరలోకంలో ఇంకేముంటావు నువ్వు? ఇద్దరు ఉంటారా? ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉంటారు, పరలోకంలో ఎంతమంది ఉంటారు? మలయాళీలు ఉంటారు, తమిళ్ వాళ్ళు ఉంటారు, తర్వాత పంజాబ్ వాళ్ళు ఉంటారు, తర్వాత భారతదేశమే కాకుండా ఫారినర్స్ ఉంటారు, నీగ్రో వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, ఎన్నో భాషలు ఎరిగిన వారు ఉంటారు. 1000 సంవత్సరాల పరిపాలన మనం చూస్తే, తర్వాత కొత్త భూమి క్రొత్త ఆకర్షణలు చూస్తే ఎన్నో దేశాల నుంచి ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? ఎలా ఏర్పరచబడి దేవుని రాజ్యంలోనికి తీసుకొని రాబడతారు. మరి వాళ్ళతో మెసులుకోవడం ఎట్లా? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? కేవలం చిన్న విషయాన్ని ఏం చేస్తున్నారు? చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఏం చేస్తున్నారు? సమాధానాన్ని పోగొడుతున్నారు. ఏ విశ్వాస అయితే సమాధానం కలిగి ఉండరో వారిని నేను ఏం చేయను? స్పేర్ అంటే భరించేదే లేదు. నీ వ్యక్తిగతంగా నీకు ఎన్నైనా లోపాలు ఉంటే దాని విషయం నేను పర్సనల్గా తీసుకున్నాను. దొంగవు కావచ్చు, నువ్వేం కావచ్చు, వేశ్య పని లేదా వ్యభిచార పని చేసినా, లేదా నరహత్య చేసినా, లేదా నీ కుటుంబ పరిస్థితి భయంకరంగా ఎలాంటి స్థితి ఉన్నా నేను పర్సనల్గా ఏం చేసుకుంటాను? నీ గురించి నేను రెస్పాన్సిబుల్. ఎవరన్నా అడిగితే నేను చెప్తాను, వాళ్ళు మారుతారు, నేను జవాబు ఇస్తాను. కానీ ఇలాంటి ఈ సంఘానికి వచ్చేసి సంఘములో ఉండే వాళ్ళతో మిత్రభేదం పెట్టుకొని, ద్వేషభావాలు పెట్టుకొని ఏదో ఇంకేదో చేస్తానంటే దీన్ని మాత్రం నేను 5 పైసల మందం కూడా స్పేర్ చేయను. 5 పైసల మందం కూడా నేను దాన్ని భరించేదే లేదు. నువ్వు పర్సనల్గా నీకు ఎన్నైనా ఉండని, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి చరిత్ర బాగాలేదు, అందరూ బుద్ధిమంతులని ఏం లేదు, అందరికీ ఉండాల్సినవి ఉన్నాయి. అయినా కూడా నేను పర్సనల్గా ఎవరి మీద ఎలాంటి ఏం చేయలేదు, ఎలాంటివి ఏమీ చూపించలేదు. అయినా కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాను? సొంత రక్త సంబంధాల కంటే ఎక్కువగా ప్రేమించి మీకు సేవ చేస్తున్నా, మీ కాళ్ళు గడుగుతున్నా. ఎందుకు? మారుతారని. మరి మారాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? సంఘములో ఉన్న నియమాన్ని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. సంఘంలోకి వచ్చి నీ రుబాబిగిరి చూపిస్తే కాదు, నీ ఇంట్లో చూపించుకో. సంఘం రావటం మానేసి నీ ఇంట్లో చూపించుకో. నువ్వు పని చేసే చోటు చూపించుకో. నువ్వు ఎక్కడ ఏం చూపించుకుంటావు చూపించుకో. నీ రుబాబిగిరి, నీ స్టైలు, లేకపోతే నీ యొక్క దాదాగిరి ఇంకేమైనా ఉంటే బయట చూపించుకో. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘములో ఎవ్వరు కూడా ఎవరి మీద ఎలాంటి రుబాబు చూపించదులే. నువ్వెంతో వాళ్ళంతే. నీకు లక్షలుండని, కోట్లుండని, నీకు అందం ఉండని, నీకు చదువు ఉండని, ఏమని ఉండని, సంఘంకి వస్తే అందరూ సమానం. సంఘానికి వస్తే నీకు ఇంకేమన్నా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయంటే బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళిపోయి లోకస్తులకు చూపించు, వాళ్ళు నేను తారీఫ్ చేస్తారు.
అర్థమైందా? వాళ్ళు నేనేం చేస్తారు, నీ అందాన్ని పొగుడుతుండొచ్చు, లేకపోతే నీకున్న చదువును పొగుడుతుండొచ్చు, నీ దగ్గర లక్షలు ఉంటే కోట్లు ఉంటే ఓ ధనవంతులని నేను పొగుడుతారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు పొగిడేది పొగుడుతారు, చేసేది చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి పనికి మనల్ని ఇక్కడ చూపించొద్దు. అర్థమవుతుందా? కాబట్టి సంఘంలో ప్రతి విశ్వాసకి ఏముండాలి, ఎన్ని లక్షణాలు ఉండాలి? ఒకటి, నేను సమాధానం కలిగి ఉండాలి. ఆ కోరిక నీలో చావద్దు, ఆ కోరిక ఎప్పుడు ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి అనే కోరిక ఎప్పుడు నీలో ఉండాలి. అది పోయిందా నువ్వు అవుట్ ఆఫ్ ద లైన్, నువ్వు ట్రాక్ తప్పిపోయావు. దేవుని మార్గంలో నుండి ఏమైపోతున్నావు, వేరే మార్గంలోకి వెళ్ళిపోయావు. కాబట్టి ఎప్పుడు నీలో ఏముండాలి, సమాధానం కోరే మనసు ఉండాలి. రెండు, సమాధానం కలిగి ఉండటానికి నువ్వెంతటి మూల్యమైన, ఎంత తగ్గించుకోవాల్సి వచ్చినా తగ్గించుకునే ఆ సమర్పణ నీకుండా. మూడు, సమాధానం కలిగి ఉండాలనే ఆశ నీలో ఉండటమే కాకుండా, నీవు సమాధానం కలిగి ఉండటమే కాకుండా, నీ పొరుగు వారు సమాధానం కలిగి ఉండటం లేదు అని నీకు తెలిసినప్పుడు వారిని సమాధాన పరిచయం ఉండాలి. ఏముండాలి, అలాంటి మనస్సు నీకుండా. ఇవి మూడు ఒక విశ్వాసికి కంపల్సరీ ఉండాలి. సమాధానం లేకుండా ఎవ్వరూ కూడా ఏం కాదు, దేవుని కుమారులుగా అనపడు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీలో చాలా మంది బాప్టిజం తీసుకోలేదు. బాప్టిజం తీసుకున్నా కూడా నిత్య బ్రతుకుతున్నారు. అయినా కూడా నేను ఎందుకు అవకాశం ఇస్తున్నాను, చలో వాక్యం విని మారుతారు. మీరు మారే లెక్కనైతేనేమో మీరు నాతో సహవాసం చేయగలుగుతారు. లేదు నేను తోకాడిస్తాను, నేనేం చేస్తాను, ఇంకేదో చేస్తానంటే అట్లాంటి వాళ్ళని మామూలుగా వదిలిపెట్టండి. నేను చెప్తున్నాను, మీరు నమ్ముతాను. అట్లాంటి వారిని మామూలుగా వదిలిపెట్టేది లేదు, మామూలుగా వదిలిపెట్టేది లేదు. మీరు నమ్ముతలేదు. మీరు అనుకోవచ్చు కట్టెతో కొడతారు అంతే కదా. నా కట్టెతో కొట్టిన దానికంటే ఇంకో మందు ఉంది నా దగ్గర. కట్టెతో కొడితే నీకు అలసైపోయింది, బుద్ధి రావడానికి బదులు నీకేమైపోయింది, అలసైపోయింది. అందుకే నేను కొట్టిన అట్లాంటి వాళ్ళను. ఇంకో పరిష్కారం ఉంది దానికోసం. అందుకే ఈరోజు ఏం కావాలి, సమాధానం. ఏం కావాలి, 100కి 100% సమాధానం. ఎవరైనా సరే, ఇక్కడ ఇప్పుడు అంటే కొంచెం వయసు మీరిన వాళ్ళు లేదా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేయొచ్చు, కొంచెం తగ్గించుకుంటవచ్చు. కానీ వెనక వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే పిల్లలు ఏం కావట్లేదు, తగ్గించుకోవడానికి బదులు ఏం చేస్తున్నారు, రెచ్చిపోతున్నారు. సంఘములో దేవుని సన్నిధి ఉంటుందనే సంగతి కూడా మరచి, భయము భక్తి లేకుండా రెచ్చిపోయి ఏం చేస్తున్నారు, పనికి మాలిన పనులు చేస్తున్నారు. అర్థమవుతుందా? అందుకే నేను ఏ పిల్లలైతే ఇష్టారాజ్యం చేస్తే వాళ్ళ తల్లిని పిలిచి అడుగుతాను, నేను నీ కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతాను. నువ్వేం చేస్తున్నావు, నీ పిల్లలు ఇట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాను. గ్రూపిజం ఎక్కడి నుంచి వస్తుంది, చీలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇతరులతో కలవట్లేదని నువ్వు అబ్జర్వ్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వినయ్ ఉన్నాడు, వినయ్ ఏం కావట్లేదు, ఫిలిప్తో సరిగ్గా ఉండట్లేదు అనే సంగతి ఎవరు చూడాలి? అరుణకు చూసి ఏం చేయాలి, ఒక్కసారి 2 సార్లు అబ్జర్వ్ చేసి అడగాలి, నిలదీయాలి. ఏమనాలి, వినయ్ ఫిలిప్తో ఎందుకు సరిగ్గా ఉండట్లేదు అని అడగాలి. లేదు నాకు ఇట్లా చంపద పేసి ఏం కావాలి, పోయి సమాధాన పడు, అప్పుడే నీకు అన్నం పెడతానన్నారు. అట్లాంటి విశ్వాసే పరలోక రాజ్యాన్ని సిద్ధపడతాను. లేకపోతే ఏం కాదు, ఎవ్వరూ కూడా మీరు మీ పిల్లలు కూడా పరలోకానికి రారు, మీరు మీ పిల్లలు కూడా పరలోకానికి రారు. ఇది మార్కెట్ కాదు, ఇది సంఘం. ఇది జీవం గల దేవుడు నివాసం చేసే చోటిది. దయ్యతో నిన్ను రాణిస్తున్నందుకు నీవు నీ పిల్లలు ఇక్కడ డాన్స్ ఆడుతున్నారు. పడే నీవు నీ పిల్లలు ఇక్కడ డాన్స్లు ఆడుతున్నారు. నవ్వులాట కోసం కాదు ఇక్కడ నేను సేవ చేసేది. నీ బ్రతుకులు ఏం మారాయి చెప్పండి, నీ పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి. నువ్వు వేసే కానుకల కోసమా నేను సేవ చేసేది ఇక్కడ? నువ్వు చూపే డిమాండ్ కోసమా నేను సేవ చేసేది? నీకు 1 రూపాయి ఇచ్చేది అని చెప్పి ఇప్పుడే 1 రూపాయి ఇచ్చేస్తాను. నీకు 100 ఇచ్చేది ఉన్న ఇప్పుడే ఇచ్చేస్తాను. ఎవ్వరు కూడా సమాధానం లేకుండా ఉంటే వాళ్ళని నేను మామూలుగా కాదు నేను మామూలుగా వదిలిపెట్టాను. నేను చెప్తున్నా, ఒక్క దేవదూతకు అప్పగించినట్టే మీ బతుకులు మహాఘోరంగా అవుతాయి. నువ్వు సంపాదించే పైసా చూస్తున్నావేమో, ఏమంట పడక మీద పడటం ఎంతసేపు, ఒక చిన్న ప్రార్థన చాలు, నీ మంచాన పడేస్తా, మళ్ళీ లేవో అందులోనే చేస్తా.
దేవుడు అంటే ఏదో అనుకుంటున్నాను, మంచిగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను. ఏ విశ్వాసి అయినా ఎవరు కూడా ఇక్కడ రూబాబిగిరి చేసేది లేదు. నాకు ఈ మూల నుంచి ఆ మూల వరకు సమాధానం కావాలి. నా పిల్లలైనా నా భార్యని అందరికీ ఇది వర్తిస్తున్నాయి. ఎవరిలోనైనా సమాధానం లేకపోతే వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టేది లేదు చెప్తున్నా. నీకేమని ఉంటే బయట చూసుకో, నీ బంధువు బలగాలు బయట చూసుకో. ఏ బంధువులు నేను ఏం చేశారు? రక్షించగలిగారు. ఏ బంధువులు నీకు ప్రేమ చూపించగలిగారు? ఏ బంధువులు నేను ఏం చేయగలిగారు? ఇప్పుడా బంధువులు దేవుని సహాయం తీసుకొని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకొని 4 రాళ్ళు ఏం చేశా? 4 రాళ్ళు సంపాదించే కృపనిస్తే, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి సజీవ లేఖలు ఉంచితే ఇప్పుడు నీకు బంధువు బలగాలు గుర్తుకొస్తున్నాయి. ఒకప్పుడు ఏ బంధువు బలగాలు వచ్చి నిన్ను రక్షించాయి చెప్పు? మంచిగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను. ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్న ప్రార్థన చేశానంటే మీ ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోతారు. మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఎవరు విడదీయరు, చిన్న ప్రార్థన చాలు ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోతారు. కొట్టుకొని చచ్చినా వస్తారు. మామూలుగా కాదు. నేను కావట్లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. నేను చెప్తున్నా, బెదిరింపు కాదు. రుబాబిగిరి. అందుకే ఇప్పుడు నాకు ఆరాధన కంటే ముందు సమాధానం ముఖ్యం. ఎవరికి ఏది సమాధానం లేదో వాళ్ళందరూ సమాధానం పడాలి. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. బంధువులు కలిసి ఏమంట రాసుకొని పూసుకొని తిరగటం పెద్ద విషయం కాదు. అందరితో సమాధానం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అందరితో సమాధానం ఉండాలి. అందరితో సమాధానం. గ్రూపిజం రావద్దు. వాళ్ళు వేరు, మేము వేరు, వాళ్ళతో మేము కలవం, మేమిద్దరమే ఉంటాం, మేము ముగ్గురమే ఉంటాం, మేము నలుగురమే ఉంటాం. నాకు అట్లాంటి విశ్వాసాలు వద్దు. ఆ కుటుంబం కూడా వద్దు నాకు. అర్థమవుతుందా? నువ్వేం నా కాంట్రాక్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళమని. నేనేం కాంట్రాక్ట్ తీసుకోలేదు. మంచిగా ఉన్నంత వరకే మంచిగా ఉన్నంత వరకే మంచిగా పోనీలే అని రానిస్తున్నాను అంతే. లేకపోతే నేనంటే నిన్ను ప్రార్థన రానియటానికి ఒక్క కారణం చెప్పు. నువ్వు విశ్వాసం అయినందుక. ఏం విశ్వాసం ఉంది? ఏ విషయంలో విశ్వాసం ఉంది? ఇన్ని ఏండ్ల నుంచి ఎన్ని విషయాలు చెప్పిన ఇంతవరకు ఒక్కటి నువ్వు చేసింది ఉందా చెప్పు? నీ కుటుంబంలో ఒక్కటైనా వాక్యానుసారంగా పాటించేది ఉందా చెప్పు? ఏముందని నేను రానియాలి? ఒక నిరీక్షణ, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు దేవుని వాక్యం విని మారుతారనే ఉద్దేశంతో నేను రాణిస్తున్నాను అంతే. ఇన్ని ఏళ్ళైన ఇంతవరకు బాప్టిజం లేదు, ఇన్ని ఏళ్ళైన ఇంతవరకు పరిశుద్ధాత్మ పొందలేదు. హృదయం ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏమంట? ఇవన్నీ పక్కన పెట్టేసి ఈడికి వచ్చి ఏం చేస్తా? రుబాబుగిర్లు చేసి ఇంకేదైనా చేస్తే తల్లిని వదిలిపెట్టేది లేదు, పిల్లల్ని వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు పోయి పోలీస్ కేసు పెడతారా? లేకపోతే అడ్డగుట్ట 250 మంది గుడిసెలను తీసుకొస్తారు. ఎంతమంది తీసుకొస్తారు? మీకు చేతనైంది అదే. తిరగబట్టమే చేతన అవుతుంది, లోబట్టం మీకు చేత కాదు. మీరు అనుకోవచ్చు నేను లోబడుతున్నాను. నువ్వు అస్సలు లోబడట్లేదు. నేను 100% చెప్తాను. మనసులో నువ్వు తిరగబడుతున్నావు. లోబడే వాళ్ళు ఉన్నారు చెప్పండి. హృదయ అంతరంగం నుంచి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పైన ఏదో అమాయకంగా నటన చేస్తే ఈ డ్రామాలు అవన్నీ. అందుకే ఈరోజు ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను 10 నిమిషాలు టైం ఇస్తాను. అందరూ ప్రార్థన చేసి ఎవరికైతే సమాధానం లేదో అందరికీ ఏం కావాలి? సమాధానం పడాలి. లేదు, ఒకవేళ సమాధానం పడకపోతే నాకు తెలుస్తుంది, ఇక వాళ్ళని పిలిచిన తర్వాత బాగుండదు. నేను పట్టుకున్నంటే బాగుండదు, నేను పట్టుకున్నానంటే బాగుండదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరు సమాధానం కోల్పోవడానికి వీల్లేదు. సమాధానకర్త అయిన యేసుప్రభు ఎక్కడ ఉండాలి? ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నీ కుటుంబం లేకపోతే నాకు ఏం ఫరక పడదు. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి మధ్యలో. సంఘములు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు ఉండాలి. నువ్వు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. నువ్వు దేవుని లెక్క చేయనప్పుడు నేను నిన్ను లెక్క చేయను. నువ్వు పెద్ద ఏం కాదు, నువ్వు విఐపి కాదు, సీఎం కాదు, లేదు ఇంకేదో ఉందని నీకేం చేయలేదు. నేను ఎప్పుడూ నీ దగ్గర ఏముందని చూడలేదు, నిన్నుగా చూశాను. అందుకే ఏమంట అడ్డగుట్టకొచ్చింది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకే నేను ఏం చేస్తాను. డబ్బులు చూసి రాలేదే, మీరు ఇచ్చే గౌరవ మర్యాదలను చూసి రాలేదే, మీరు పెట్టే తిండికి ఆశపడి రాలేదే. బట్టి ఇవన్నీ కాదు. అందుకే ఇప్పుడు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నాకు 100% నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు చాలా కోపం ఉంది.
కాబట్టి 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎవరికి ఎవరు సమాధానం లేదో నేను ఆత్మలు గమనిస్తున్నాను. మీలో కొంతమందికి ఏం లేదు. 10 మంది ఉంటే 8 మందికి సమాధానం లేదు. 100% నేను చెప్తున్నాను. అవునా కదా? అవునా కదా? నేను పైపైన చెప్తున్నా, పైపైన చెప్తున్నా. ఇప్పుడు నాకు సమాధానం కావాలి. సమాధానం ఉంటేనే ఫార్వర్డ్ అయ్యేది, ముందుకు సాగేది. లేకపోతే నేనైతే మీలాంటి వాళ్ళతో నేను ఇంకా సమయం ఎక్కువ వృధా చేయదలుచుకోలేదు. ఇప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది. మస్తు అయితే చాలు. కొత్తగా ద్వారాలు తెరవబడలేక కాదు, ఉన్నాయి చాలా. మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నందుకు నేను అటు వెళ్ళలేకపోతున్నాను అంతే. అర్థమవుతుందా? అటు వెళ్ళలేకపోతున్నా అంతేగాని లేకపోతే ఏం చేయడానికి, బయటికి వెళ్ళటానికి కొత్త ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడం పెద్ద విషయమో కాదు. దేవుడు ఆల్రెడీ ద్వారాలు తెరిచి ఉంచాడు.